బాగుంది చరిత్ర సృష్టించాలన్నా ఇప్పుడు బాలకృష్ణ ఫ్యాన్ నిన్నటిదాకా రామ్ చరణ్ ఫ్యాన్ 50,000 కోట్లు అన్నావు. నిజమే అన్న, తెలియకన్నా ఈ రోజు తెలుసుకున్నా మారిపోయా. ఈ సినిమాకి నేను మొన్నంతా చెప్పింది కాదు కానీ ఈ సినిమాకి 1,00,000 కోట్లు గ్యారెంటీ ఏంటి? అవును ఈ సినిమా ఏమైంది ఇప్పుడు నువ్వెవరు మధ్య అడుగుతున్నారు ఈ సినిమా అన్నా అన్నా నిజంగా అన్నా తెలుసో ఇంకెక్కడ ఉండాలన్నా ఉండాలి అన్నా. రామ్ చరణ్ ఫ్యాన్స్ 50,000 కోట్లు ఏడొచ్చినారని అడుగుతారు. వాళ్ళకి ఏం చెప్తాను? వస్తాయని అనుకున్నానన్నా. సినిమా చూసిన తర్వాత అది దుసుకో దుసుకో కుసుకో 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 పోతానే ఉన్నాయి. నన్ను ఏం చేయమంటావు అన్న? అభిమానంతో చెప్పా కానీ అన్న డాకు మహారాజ్ చూసిన తర్వాత ఈ సినిమాకి ఎందుకు 1,00,000 కోట్లు రావు? ఎందుకు రావు? నేను ప్రశ్నిస్తున్నా, నేను అడుగుతా ఉన్నా. హైదరాబాద్ నడి బొడ్డులో చేరి మాట్లాడుతున్నా, ఈ సినిమా థియేటర్ దగ్గరే మాట్లాడుతున్నా. బ్రో ఇప్పుడు దిల్ రాజుకు డబ్బులు ఇస్తాను కదా, రాకపోతే మరి ఎప్పుడు ఇస్తున్నావు? దిల్ రాజు డబ్బులు ఎప్పుడు ఇస్తున్నావు? అభిమానులు అంతా చాలా ఒక చందా వేసుకొని దండి ఆయనకి ఇచ్చేస్తామన్నా. అభిమానులు కరెక్ట్ చేసుకొని తలా ఒక మొత్తం కలిసి ఏం చేయమంటే ఆయన బతకాలి కదా, దిల్ రాజు బతకాలని. డాకు మహారాజ్ సినిమా చెప్పు ఏందన్నా? మీరు అందరు కలిసి దిల్ రాజుకు డబ్బులు ఇస్తారా? రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరు కలిసి దిల్ రాజు డబ్బులు ఇస్తారా? ఖచ్చితంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరం కలుసుకొని తలా ఒక 10-20 వేసుకొని చందాలు జౌరి వినాయక చవితి పండగకి ఎలా చందాలు అడుక్కుంటామో ఆ విధంగా వరద బాధితులకి ఎలా అడుక్కుంటామో ఆ విధంగా ఆ వరద బాధితులు అడుక్కునేలాగా అనమాట. ఆ టైపులో అడుక్కుంటాం. అటు అడుక్కొని తలా ఒక రూపాయి వేసుకొని మేమే ఇస్తాం దిల్ రాజుకి, మేమే ఆ పెట్టుబడి డబ్బులు ఇచ్చేస్తాం జరిగి. ఆయన మళ్ళీ ఇలా సినిమాలు తీయాలని. బ్రో ఇప్పుడు చూసుకుంటా రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ నీ పైన కోపంగా ఉన్నారు బ్రో. వీడు అనవసరంగా గెలికి వీడు ఎక్కడ ఒప్పించినా కొడతామన్న ప్లాన్ లో ఉన్నారు. ఏం చెప్తావు? అవునన్నా ఏ తలుచుకుంటే కడుపు మంట, నాకు కడుపు మంట. నేను ఏం తప్పే అంటే నేను ఏం చేశానని? ఆ సినిమా ఆడాలని కొంచెం తప్ప, ఆ హీరో బతకాలన్నా తప్ప, ఆ డైరెక్టర్ బతకాలా, ఆ థియేటర్ కొండ బతకాలా కోసం సినిమా బతకాలని, సినిమాలో ఉన్న ఆర్టిస్టులు బతకాలని చెప్పా. అదే నేను చేసిన తప్పు. అదే తప్పు చెప్పండి, చెప్పు. బ్రో ఇప్పుడు